గురుగారు, ఉదయం లేవగానే భగవన్నామ స్మరణం చేయాలి అని అంటారు. ఇందులో వైజ్ఞానిక అంశం ఏంటి? భగవంతుడి నామాలేమిటి? మాయా, వేదాంతం, విశాల విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తికి సంబంధించిన ప్రతీకాత్మక శబ్దధ్వనులు, కృష్ణ, వాసుదేవ, పరంధామ, పరాత్పర, యదుభూషణ, ఈ శబ్దాలన్నీ కూడా ఒక కృష్ణుడు, ఒక శివుడు అని కాకుండా విశ్వవ్యాపితమైన చైతన్య ఉనికిని మనకు స్ఫురింపజేస్తాయి. ఒక శక్తి ఏదో ఉంది, ఎనర్జీ, MC² అనేటటువంటి సూత్రాన్ని మనకు బోధించే విధంగా ఉదయం లేవగానే నేను చేస్తున్నాను అన్న అహం మనలో రాకుండా నా చేత ఈ పని చేయబడుతున్నది, నా చేత ఈ పని చేయడానికి మూలకారకమైన శక్తి ఉన్నది కనుకనే మరణంతో సమానమైన నిద్రస్థితిలోంచి, సుషుప్తావస్థలో నుంచి మేలుకొని చైతన్యం పొంది ఉన్నాను. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటటువంటి వివిధ అవస్థలలో, త్రివిధ అవస్థలలో నేను సుషుప్తిలో నుంచి బయటకు వచ్చి జాగ్రత్తలోనికి ప్రవేశించే సమయంలో నిద్రకు పోకంటే పూర్వం ఈ ప్రపంచమంతా ఎలా ఉన్నదో అదే ప్రపంచంతో మళ్ళీ అవే సంబంధాలతో ఒక 10 గంటలు, 18 గంటలు ఈ మధ్యకాలం కొంత ఖర్చు పెట్టి మళ్ళీ అదే సమయానికి మనం వచ్చి చేరుతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం కదా. 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. 18 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. 18 గంటలు నిద్రపోయేది పిల్లి, 24 గంటల కాలంలో 10 గంటలు నిద్రపోయేది పిల్లి, 20 గంటలు నిద్రపోయేది ఎలుక. మనిషి 6 గంటలు మాత్రమే నిద్రపోవాలి, ఆవుకు వలే. సింహం 12 గంటలు నిద్రపోతుంది. ఆయా జంతువులకు కూడా నిద్రపోయే వేళలు ఉండగా నిద్రపోకంటే పూర్వం ఏ స్థితిలో ఉన్నదో అనంతరం కూడా మళ్ళీ అదే స్థితికి అనుసంధానింపబడి రావడం ఉదయం వేళ కనుక సూర్యోదయం మనం మేలుకోగానే మళ్ళీ ఈరోజు ప్రసాదించిన ఆ పరమాత్ముడికి, పరంధాముడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్పడమే ప్రాతస్మరణ. ఉదయం లేవగానే దైవ ధ్యానం చేయడం. తెల్లవారను తూర్పు దిక్కున తెరలు తిమిరలు గుహల దూరెను, కృష్ణ మేలుకొనవే. భూపాళాలు అనేవారు. పాతకాలం వాళ్ళు సూర్యోదయం కాకంటే పూర్వమే లేచి పరుపు పైన కూర్చొని భూపాళాలు పాడి భగవద్గీత ఒక అధ్యాయం చెప్పి, తెలిసిన వారు పండితులు, వేదం తెలిసిన వారు ప్రాతసూక్తం అనే ఒక సూక్తం చెప్పేటటువంటి వారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం. భగవంతుడు 6 గుణాలు కలవాడు. ఉదయం లేవగానే నాలో ఆ వేడి రావాలి, బద్ధకం పోవాలి. ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్న పాంచభౌతిక శక్తులు నాలో కూడా ఉన్నాయి కాబట్టి వాటితో ఈ 5 శక్తులు కూడా అనుసంధానింపబడి, ఇంగ్లీష్ పదం వాడదాం, యాక్టివేట్ కావాలి. ప్లగ్ సాకెట్లో పెడితే బల్బు వెలిగినట్లుగా ఉదయం లేవగానే ఈ ప్రాతసూక్తం చదివితే బల్బు వెలుగుతుంది, విజ్ఞానం వికసిస్తుంది. ఇది విషయం.